వెల్కమ్ టు యోగ సూత్ర. ఇవాళ యోగ సూత్రలో కృష్ణ గారు మనందరికీ ఏ ఆసనం పరిచయం చేయబోతున్నారో చూద్దామా? నమస్తే. యోగా సూత్రాలో ఈరోజు చేసే ఆసనం పేరు జానుభూ వశిష్ఠాసనము. వశిష్ఠాసనము మనము బ్యాలెన్స్గా చేసే ఒక ఆసనాలలో ఒకటి. ఇది కొద్దిగా కష్టంగా ఉంటుంది. కష్టతనాన్ని తగ్గించడానికి, ఈజీగా బిగినర్స్ చేయడానికి మనము మోకాల్ని భూమిపై పెట్టి ఈ ఆసనాన్ని చేయబోతున్నాము. అందుకే దీన్ని జానుభూ వశిష్ఠాసనం అని అంటున్నాము. ఈ యొక్క ఆసనంలో మనము ఈ యొక్క చక్కముఖ సహాయంతో ఆసనాన్ని చేయబోతున్నాము. ఈ ఆసనం చేస్తే మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయి, ఏ విధంగా మనకు మేలు కలుగుతుంది అనే దానిపై చర్చిస్తూ ఈ యొక్క చక్కముఖని ఏ విధంగా ఉపయోగించాలనేది దానిపై కూడా చర్చించుదాము. ముందుగా మనము వశిష్ఠాసనము ఏంటి అనేది చూద్దాము. వశిష్ఠాసనము ఈ విధంగా ఉండి కాల్ని ఒకవైపు చేసి వేరే పాదాన్ని కింద పెట్టడాన్ని వశిష్ఠాసనం అని అంటాము. అయితే ఈ యొక్క ఆసనాన్ని మనము మార్చుకొని బిగినర్స్ ఈ ఆసనాన్ని ఏ విధంగా చేయగలుగుతారు, వృద్ధులు ఈ ఆసనాన్ని ఏ విధంగా చేయగలుగుతారు అనే దానిపై చర్చించుదాము. ఈ యొక్క ఆసనం ఎందుకు చేయాలి? ఈ యొక్క ఆసనము ఒక మంచి చెస్ట్ ఓపెనర్, నడుముకి ఛాతికి చాలా బాగా ఇది ఉపయోగం అవుతుంది. ముందుగా వార్మప్ చేసి ఈ ఆసనాన్ని చేద్దాము. ఈ విధంగా వజ్రాసనంలో కూర్చోండి. చేతులని లేదా కాళ్ళ వేళ్ళపై కూర్చోండి. అలా కూర్చొని చేతులని ఈ విధంగా దూరంగా దగ్గరగా తీస్తూ ఉండాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఈ విధంగా ముందుకి వెనకాలకి చేయండి. కొంత సమయం పాటు మనము ఈ విధంగా చేతులని ముందుకి దగ్గరికి అంటూ ఉండాలి. దాంతో భుజాలలో ఛాతీలో స్ట్రెచ్ అనేది లభిస్తుంది. దాని తర్వాత చేతులని కింద పెట్టండి. ఇలా చేసేటప్పుడు మెడని ముందుకి వెనకాలకి పిట్టలాగా అనకూడదు. దాంతో మీ యొక్క మెడ భాగంలో పెయిన్ అనేది రావచ్చు. దీని తర్వాత మోకాళ్ళపై ఇలా వచ్చేసేయండి. ఇక్కడ ఉండి కుడి చేతిని ఇలా పైకి అనాలి. ఇలా పైకి అన్నప్పుడు ఈ యొక్క పృష్ఠభాగాలని కుడివైపు అనకుండా సెంటర్లో పెట్టండి. అలా పెట్టేసి శ్వాస బాగా దీర్ఘంగా తీసుకోండి. దాని తర్వాత ఈ యొక్క కుడి భుజాన్ని కింద పెట్టేసి ముందుకు తీసుకొని రావాలి. మోకాలపై ఉంటూ ఎడమ భుజాన్ని పైకి తీసుకెళ్ళండి. కుడి చేతిని కింద ప్రెస్ చేస్తూ ఎడమ చేతిని పైకి చేయాలి. అలా చేసి నెమ్మదిగా మళ్ళీ పైకి వచ్చేసేయండి. ఛాతిని ఈ విధంగా పైకి అనడము, ఈ విధంగా కిందికి తీసుకొని రావడము, ఇవి చేయడం వలన మన ఛాతిలో, వీపు పై భాగంలో, భుజంలో ఉండే కండరాలపై బాగా ప్రభావం పడుతుంది. ఈ యొక్క ఆసనాన్ని మనము 5 నుంచి 10 సార్లు చేద్దాము. శ్వాస తీసుకుంటూ పైకి అనండి, వదిలేస్తూ కిందికి తీసుకెళ్ళండి. మళ్ళీ పైకి అనేసి చేతిని ఈ విధంగా కింద పెట్టాలి. ఈసారి ఎడమ చేతిని పైకి అని భుజాన్ని కింద పెట్టేసి ఈ విధంగా కుడి చేతిని పైకి అనాలి. పైకి వచ్చి మళ్ళీ చేతిని పైకి అనేసి కిందికి వెళ్ళండి. కొంత సమయం పాటు ఈ విధంగా మనము వార్మప్ చేసిన తర్వాత మోకాళ్ళపై వచ్చేయాలి. అయితే ఇక్కడ ప్రాప్ని మనము చేతి కింద పెడదాము. ఇలా చేతి కింద ప్రాప్ని పెట్టడం వలన ఈ యొక్క చేతిలో, భుజంలో చాలా ఎక్కువగా స్పేస్ అనేది వస్తుంది. ఇలా కింద పెట్టడము, ఇలా పైకి పెట్టడం కంటే ఇక్కడ మనకు చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ మనము కుడి మోకాల్ని కింద పెట్టేసి
ఎడమ కాల్ని సూటిగా చేద్దాము. శ్వాస తీసుకుంటూ శ్వాస వదిలేస్తూ ఇక్కడ ఉండండి. ఇలా ఒక కాల్ని కింద పెట్టడం వలన ఏమి లాభము? మనము జనరల్గా వశిష్టాసనం చేసినప్పుడు ఎటు అయితే తిరుగుతామో ఇటువైపు తిరిగితే వేరే వైపు ఉన్న మోకాల్ని కింద పెడతాము. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాము? ఈ విధంగా ఒక కాల్ని కింద పెట్టేస్తున్నాము. ఇలా పెట్టడం వలన మనకు కొద్దిగా స్థిమితంగా ఉంటుంది. శ్వాస తీసుకుంటూ శ్వాస వదిలేస్తూ ఈ విధంగా ఎడమ పాదాన్ని మొత్తం కింద పెట్టేసి కుడి మోకాల్ని కింద పెట్టి ఇప్పుడు చేతిని ఈ విధంగా పైకి అనాలి. దీన్ని మనము జానుభూ వశిష్టాసనం అని అంటున్నాము. జాను అంటే మోకాలు, భూ అంటే భూమికి తాకడము. కుడి మోకాల్ని భూమికి కింద తాకిస్తూ ఈ విధంగా ఛాతిని ఓపెన్ చేయండి. ఎడమ పాదాన్ని కింద మ్యాట్పై ప్రెస్ చేస్తూ ఉండండి. శ్వాస తీసుకుంటూ శ్వాస వదిలేస్తూ మీ కుడి ఇంకా ఎడమ భుజము రెండు ఒక లైన్లో ఉండేలాగా చూడాలి. ఇక్కడ కొంత సమయం పాటు ఉన్న తర్వాత నెమ్మదిగా చేతిని కింద పెట్టేసేయండి. ఈ యొక్క ఆసనాన్ని మనము 2 నుంచి 3 సార్లు చేయవచ్చు. లేదా ఈసారి ఆసనంలో వెళ్ళి పైకి వెళ్ళి ఇలా కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉండాలి. మనం కావాలంటే పైకి చూడవచ్చు. ఒకవేళ మెడ నొప్పి ఉన్నట్టు అయితే ముందు వైపు చూడవచ్చు. ఈ యొక్క చేతిలో కంపన రావడము చాలా నార్మల్. అయితే ఈ యొక్క మోచేతిని ఇలా బెండ్ చేయాలి. ఈ విధంగా స్ట్రైట్గా కూడా చేసుకోవచ్చు. కానీ అలా చేయమన్నామని చెప్పి ఈ విధంగా స్ట్రైట్గా పెట్టకూడదు. అలా చేసినట్టు అయితే దీన్ని ఎల్బో లాక్ అంటాము. ఎల్బోని లాక్ చేయకుండా కొద్దిగా బెండ్ చేసినట్టు అయితే ఈ యొక్క కండరాలపై బాగా ప్రెషర్ పడి ఈ యొక్క ఆసనాన్ని మీరు బాగా చేయగలుగుతారు. చాలామంది వ్యక్తులు ఎల్బో లేదా జాయింట్ని ఏవైనా ఎముక జాయింట్స్ని లాక్ చేసి ఆసనాలను చేస్తారు. ఆ యొక్క ప్రక్రియ యోగా ప్రక్రియ కాదండి. అది మనము ఫిజికల్ ఎక్సర్సైజ్లో వాడతాము. ఫిజికల్ ఎక్సర్సైజ్ జిమ్లో వెళ్ళినప్పుడు జాయింట్స్ని లాక్ చేసి దాని తర్వాత ఆ యొక్క కండరాలని పెంచడానికి మనము ఎక్సర్సైజ్ చేస్తాము. జాయింట్స్ని లాక్ చేసినప్పుడు వాళ్ళు కేవలం కండరాలపై పనిచేస్తున్నారు. కానీ యోగాలో మనము అలా కాదు. కండరాలు జాయింట్స్ రెండిటిపై మనము పనిచేయాలి. కాబట్టి జాయింట్స్ని హైపర్ ఎక్స్టెండ్గా పెట్టకుండా మనము నార్మల్గా పెట్టి అప్పుడు ఆసనాలను చేయాలి. దీని తర్వాత రెండో వైపు ఈ యొక్క బ్లాక్ చక్కముకని ఈ చేతిపై పెట్టండి. ఎడమ మోకాల్ని కింద పెట్టేసి కుడి పాదాన్ని వెనకాలకి తీసుకెళ్దాము. అలా తీసుకెళ్ళిపోయి ఛాతిని ఈ విధంగా ఓపెన్ చేయండి. దాని తర్వాత ఈ యొక్క చేతిని పైకి అనండి. మీ మెడలో భుజంలో పెయిన్ ఉన్నట్టు అయితే ఈ యొక్క చేతిని మీరు నడుము దగ్గర కూడా పెట్టుకోవచ్చు. ఇలా నడుము దగ్గర పెట్టి కూడా మీరు ఆసనాన్ని చేయవచ్చు. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఛాతిని విశాలంగా చేయండి. 2 భుజాలు ఒకదానిపై ఉండేలాగా చూస్తూ మనము ఇక్కడ ఉండాలి. దాని తర్వాత నెమ్మదిగా కిందికి వచ్చేసేయండి. ఈ ఆసనము మళ్ళీ ఒకసారి చేద్దాము. ఈసారి పైకి వెళ్ళినప్పుడు మీ యొక్క భుజము అరిచెయ్యి ఒక లైన్లో ఉందా లేదా అనేది గమనించండి. చాలామంది వ్యక్తులు ఈ విధంగా ఆసనాన్ని చేస్తారు. ఈ విధంగా ఆసనం చేసినట్టు అయితే ఏమవుతుంది? ఈ యొక్క భుజము ఈ షోల్డర్ సాకెట్ నుంచి బయటికి వచ్చే ఛాన్స్ అనేది ఉంది. అలా రాకుండా భుజము మీ అరిచెయ్యి ఒక లైన్లో ఉండాలి. అలా ఉండేటట్టుగా పెట్టి వేరే చేతిని పైకి అనండి. ఇలా పైకి అని ఇక్కడ ఉండాలి. కొంత సమయం పాటు మీరు ఆసనంలో ఉండాలి. అలా ఆసనంలో ఉండి అరిచేతి వైపు కూడా చూడవచ్చు లేదా ముందు వైపు చూడవచ్చు. దాని తర్వాత కిందికి వచ్చేసి మనము రిలాక్స్ అయిపోవచ్చు. ఈ చేతి ఎముక భుజము మీ అరిచెయ్యి 3 ఒక లైన్లో ఉండకపోతే ఈ ఎముక ఈ యొక్క భుజం నుంచి బయటికి వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇలాంటి ప్రమాదాలు రాకుండా చాలా జాగ్రత్తగా మనము ఆసనం చేయాలి. కౌంటర్ ఆసనము వశిష్టాసనం తర్వాత ఏవైతే మనము వార్మప్లో యూస్ చేసామో ఈ విధంగా ట్విస్ట్ చేయడము అదే మీరు ఇక్కడ కూడా చేయొచ్చు. అయితే మోకాళ్ళపై చేయకుండా ఇక్కడ మనము బాలాసనంలో ఉండి లేదా మోకాళ్ళు కొద్దిగా దూరంగా చేసి ఇక్కడ ఇదే ట్విస్ట్ని చేయవచ్చు. మొదటి వైపు తర్వాత
రెండో వైపు కూడా ఇదే ట్విస్ట్ని మీరు చేయవచ్చు. దాంతో మీ యొక్క భుజాలు అప్పర్ బ్యాక్ అంతా రిలాక్స్ అయిపోతుంది. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ నెమ్మదిగా మీరు కూర్చోండి. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి కృష్ణ గారితో పాటు నేను కూడా జాయిన్ అవబోతున్నాను. మా ఇద్దరిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. యోగా సూత్రాల్లో ఈరోజు చేసే ఆసనం పేరు జానుభు వశిష్ఠాసనము. ఈ ఆసనము మనము బ్లాక్ సహాయంతో చేస్తున్నాము. ఈ ఆసనం చేసే ముందు కొద్దిగా వార్మప్ చేసి దాని తర్వాత మనము ఆసనం చేయాలి. సుఖాసనంలో లేదా వజ్రాసనంలో కూర్చోండి. అలా కూర్చొని చేతులని ఈ విధంగా చెరోవైపు చేద్దాము. ఇలా చేసి నెమ్మదిగా చేతులను దగ్గరగా తీసుకొని రావడము, దూరంగా చేయడము చేస్తూ ఉండాలి. ఇలా చేసినప్పుడు తలని ముందుకి వెనకాలకి అనకుండా కేవలం చేతులు భుజాలు మాత్రమే ఓపెన్ అయ్యేలాగా, ఛాతీలో స్ట్రెచ్ వచ్చేలాగా చూసుకోవాలి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ అలా చేతులని దగ్గరగా దూరంగా చేస్తూ ఉండాలి. శ్వాస తీసుకొని శ్వాసని వదిలేస్తూ ఇలా 20 నుంచి 30 సార్లు చేయండి. దాని తర్వాత చేతులని కింద పెట్టేసేయండి. వీపుని నిటారుగా చేయండి. దీని తర్వాత మనము చేతులని ఇలా ఆకాశం వైపు తీసుకెళ్ళి ఇంటర్లాక్ చేసి స్ట్రెచ్ చేయవచ్చు. అలా కొంత సమయం పాటు స్ట్రెచ్ చేసి ఉండండి. భుజాలలో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఉండాలి. దాని తర్వాత నెమ్మదిగా చేతులని కిందికి తీసుకొని రావడము, మళ్ళీ పైకి తీసుకెళ్ళడము, ఇలా కొన్నిసార్లు చేతులని కూడా పైకి చేయడము కిందికి చేయడం చేస్తూ ఉండాలి. ఈ విధంగా ఛాతీ పై భాగాన్ని బాగా వార్మప్ అయ్యేలాగా ఆసనాలు చేసి వార్మప్ చేసి ఇప్పుడు మనము ఇంకో వార్మప్ చేయడానికి మోకాలపై వచ్చేయాలి. మోకాలపై వచ్చినప్పుడు మీ బ్లాక్ని చేతి కింద పెట్టండి. మోకాలపై వచ్చి చేతులని కింద పెట్టేసి ఒక చేతిని ఆ బ్లాక్ కింద పెట్టండి. ఇప్పుడు వేరే చేతిని ఆకాశం వైపు తీసుకెళ్ళి ఛాతీని ఓపెన్ చేయాలి. ఇలా ఛాతీని ఓపెన్ చేసినప్పుడు తల ఇటువైపు రాకూడదు, తల కూడా ఇటువైపే రావాలి. అంటే మీ ఎడమ చేతి వైపే రావాలి. పృష్ఠభాగాలు మొత్తము ఎడమవైపు రాకుండా సెంటర్లో పెట్టాలి. అలా ఛాతీని ఓపెన్ చేసి దాని తర్వాత ఎడమ చేతిని కుడి అరిచేయి కింది భాగంలో పెట్టేలాగా తీసుకొచ్చేసేయండి. మళ్ళీ పైకి వచ్చి ఛాతీని ఓపెన్ చేయండి. భుజాన్ని కింద పెట్టండి. ఈ విధంగా కొన్నిసార్లు శ్వాస తీసుకుంటూ ఛాతీని ఓపెన్ చేసి శ్వాస వదిలేస్తూ భుజాన్ని కింద పెట్టాలి. ఓ 5 నుంచి 10 సార్లు ఈ విధంగా చేయవచ్చు. దీంతో మన భుజము, ఛాతీ, వీపు వెనకాల ప్రాంతం అంతా వార్మప్ అయిపోతుంది. ఆ యొక్క కండరాలన్నీ బాగా దృఢంగా బలంగా తయారవుతాయి. దాని తర్వాత మనము ఈ యొక్క చెక్కముకని వేరే అరిచేతి కింద పెడదాము. అలా పెట్టేసి ఇప్పుడు మనము కుడివైపు ఇదే వార్మప్ని చేయాలి. అయితే ఈసారి నేను ఆ యొక్క చెక్క ముక్కని ఇంకా ముందుకు తెచ్చి పెట్టాలని మీకు సజెషన్ ఇస్తాను. ఇలా ముందుకు తెచ్చిపెట్టి భుజాలు ఇంకొద్దిగా ముందుకు తీసుకొని వచ్చి ఇప్పుడు మనము కుడి చేతిని పైకి తీసుకెళ్ళి ఆ కుడి భుజాన్ని కిందికి తీసుకొచ్చేలాగా చేయాలి. ఇలా చేయడం వలన ఎలా అనిపిస్తుందో గమనించండి. అయితే ఆ పృష్ఠభాగాలు ఇప్పుడు మోకాలపై ఉన్నాయి. మన తలని ఇంకొద్దిగా ముందుకు చేసి ఈ విధంగా భుజాన్ని బయటి వైపు పంపినట్టయితే ఈ యొక్క వార్మప్ ఇంకా ఎక్కువగా స్ట్రెయిన్ఫుల్గా అవుతుంది. అంటే మన శరీరంపై ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. ఈ యొక్క వార్మప్ కూడా మళ్ళీ కొన్నిసార్లు చేద్దాము. శ్వాస తీసుకుంటూ ఛాతీని ఓపెన్ చేయండి. శ్వాస వదిలేస్తూ కిందికి వెళ్ళండి. కొన్నిసార్లు ఈ విధంగా రెండో వైపు కూడా చేయాలి. దాని తర్వాత మోకాలపై వచ్చేయాలి. ఇప్పుడు మనము వశిష్ఠాసనం చేద్దాము. ఈరోజు చేసే వశిష్ఠాసనము జానుభూ వశిష్ఠాసనము. మీ కుడి కాలుని స్ట్రైట్గా చేసి కుడి కాళ్ళ వేళ్ళని కుడివైపు టర్న్ చేసి
ఆ పాదం వేళ్ళని కింద పెట్టాలి. ఇలా పెట్టినప్పుడు ఆ ఎడమ పృష్ఠభాగము వెనకాలకి వెళ్ళకుండా పృష్ఠభాగాన్ని సెంటర్లో వచ్చేలాగా పెట్టాలి. దీని తర్వాత కుడివైపు చూస్తూ ఆ కుడి చేతిని ఆకాశం వైపు తీసుకెళ్ళండి. ఇలా తీసుకెళ్ళినప్పుడు మన శరీరం అంతా ఒక స్ట్రెయిట్ లైన్లో ఉండాలి. ఇక్కడ మనము ఎడమ పృష్ఠభాగాన్ని బాగా వెనకాలకి చేయకూడదు. ఎడమ మోకాలుపై ఇబ్బంది పడకుండా ఇక్కడ మనము తలని ఇంకొద్దిగా ముందుకు చేయాలి. ఇక్కడ మన దృష్టి కావాలంటే చేతిపై పెట్టవచ్చు. ఒకవేళ మెడలో నొప్పి ఉండి ఇబ్బందిగా అనిపించినట్టయితే ముందు వైపు చూడాలి. ఇక్కడ కింద ఉన్న అరిచేయిని విశాలంగా చేతులని చాపేలాగా పెట్టాలి. అలానే ఆ యొక్క ఎడమ మోచేతిని కొద్దిగా బెండ్ చేసి పెట్టండి, కొద్దిగా రిలాక్స్ చేసి పెట్టండి. తలని ఇంకొద్దిగా ముందుకు చేయాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ నాభిలో ఉన్న కండరాలని బిగిసి పెట్టండి. ఇదే ఈరోజు చేసే ఆసనము. నార్మల్గా మనం వశిష్ఠాసనం చేసినప్పుడు ఆ యొక్క పాదాలని ఫోల్డ్ చేసి మిగతా ఎడమ కాలుని కూడా స్ట్రైట్ చేసి చేస్తాము. ఈజీగా ఉండడానికి, యాక్సెస్ మనకు దొరకడానికి ఈ ఆసనము అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు చేయడానికి ఈ విధంగా ఒక మోకాల్ని కింద పెట్టేసి బిగినర్ స్టేజ్లో ఉండే ఆసనాన్ని చేస్తున్నాము. దీని తర్వాత చేతిని కింద పెట్టేసి మనము రెండో వైపు ఇదే ఆసనాన్ని చేయాలి. మన కుడి చేతిని కింద పెట్టేసి ఎడమ కాల్ని సూటిగా చేయాలి. సూటిగా చేసి పాదాన్ని ఎడమవైపు రొటేట్ చేసి పెట్టి ఛాతిని ఎడమవైపు రొటేట్ చేయాలి. అలా రొటేట్ చేస్తూ మన అరిచేతిని ఆకాశం వైపు చేసి పెట్టాలి. మన శరీరం అంతా ఒక స్ట్రెయిట్ లైన్లో ఉండేలాగా చూసుకోవాలి. పాదాన్ని ప్రెస్ చేయండి. వేరే చేతిని ఆకాశం వైపు తీసుకెళ్ళండి. రెండు చేతులు ఒకటే లైన్లో ఉండాలి. ఆ మోచేతిని అంటే కుడి మోచేతిని కొద్దిగా బెండ్ చేసి పెట్టండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ మనము ఛాతిని ఎడమ వైపు ఓపెన్ చేసి ఇక్కడ అలానే ఉండాలి. శ్వాస దీర్ఘంగా తీసుకోండి, వదిలేయండి. కొంత సమయం పాటు ఇక్కడ ఆసనంలో ఉన్న తర్వాత మీ కుడి మోకాలుపై ప్రెషర్ ఇక్కడ పెట్టరాదు. దీని తర్వాత నెమ్మదిగా చేతిని కింద పెట్టేసి మనం నార్మల్గా కూర్చోవాలి. చూసారు కదండి, ఈ ఆసనం పేరు జానుభూ వశిష్ఠాసన. ఈ ఆసనం చేయడం వలన నడుముకు ఛాతికి చాలా మంచిది. చేతుల్లోని కండరాలు బాగా టోన్ అవుతాయి. చేతులు బాగా బలంగా దృఢంగా తయారవుతాయి. వీపు కూడా చాలా మేలు చేస్తుంది. భుజాల కండరాలు బాగా బలపడతాయి. అలాగే వెన్ను పై భాగానికి మంచి స్ట్రెచ్ లభిస్తుంది. వార్మప్లో ఏదైతే మనము ఆసనం చేశామో అవే ఆసనాలని మనము కౌంటర్ ఆసనంగా కూడా చేసుకోవచ్చు. లేదా కింద ఫోల్డ్ అయిపోయి ఈ విధంగా ఒకవైపు తిరిగేసి ఆ భుజాలలో వీపులో స్ట్రెచ్ వచ్చేలాగా చూస్తూ రిలాక్స్ అయిపోవాలి. రెండో వైపు కూడా ఈ విధంగానే ట్విస్ట్ చేయండి. దాని తర్వాత రిలాక్స్ అయిపోండి. ఇలా కౌంటర్ చేయడం వలన ఛాతీ, నడుము అలాగే భుజాల్లోని కండరాలు బాగా రిలాక్స్ అయిపోతాయి. సో ఇవాళ ఎపిసోడ్లో కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటంటే, ఈ ఆసనం చేసేటప్పుడు మనం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ ఆసనం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి దానిపై చర్చిస్తాము. ఈ ఆసనము భుజాలు వీక్గా ఉన్న వాళ్ళు చేయలేరు. భుజంలో మెడలో బాగా ప్రాబ్లం ఉన్నవాళ్ళు, అప్పర్ బ్యాక్లో ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఈ ఆసనం చేయాలి. కానీ చాలా జాగ్రత్తగా నెమ్మదిగా చేయాలి. చేతులు బలహీనంగా ఉన్నప్పుడు ఈ విధంగా మీరు చేతులను పైకి పెట్టి ఆసనం చేస్తే చాలా మీ చేతులు బలపడతాయి, కానీ తొందరగా అలసిపోతాయి కూడా. కాబట్టి ఇవన్నిటిని మీరు ధ్యానంలో పెట్టుకొని ఈ ఆసనాన్ని చేయండి. మెడ నొప్పి ఉన్నవాళ్ళు, సయాటికా ఉన్నవాళ్ళు ఆకాశం వైపు చూడకూడదు. అలా చూస్తే మీ మెడ నొప్పి ఎక్కువగా అవ్వచ్చు. ముందు వైపు చూడండి. అతి ముఖ్యమైన విషయము, మీరు చేతిని ఇలా దూరంగా పెట్టి భుజాన్ని ఇక్కడ పెట్టి చేయకూడదు. భుజము చెయ్యి రెండు, అరిచెయ్యి రెండు ఒకటే లైన్లో ఉండేలాగా పెట్టి మీరు ఆసనాన్ని చేయండి. దాంతో ఏమవుతుంది? దాంతో మీరు ఆసనం చేసేటప్పుడు మీ భుజంలో ప్రెషర్ పడకుండా చాలా
ఈజీగా మీరు ఆసనాన్ని చేయగలుగుతారు. చూసారు కదండి ఇవాళ ఎపిసోడ్లో జానుభూ వశిష్టాసనం. ఈ ఆసనాన్ని మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేసి దీని వల్ల వచ్చే బెనిఫిట్స్ని మీరు కూడా పొందండి. తిరిగి రేపటి ఎపిసోడ్లో మరో ఆసనంతో మరికొన్ని బెనిఫిట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ఫిట్ అండ్ బీ హెల్దీ. బాయ్.